హాయ్, నేను మీ డాక్టర్ రామరెడ్డిని. ఈరోజు పేషెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ తరఫున హైటిబియల్ ఆస్టియోటమీ అంటే ఏంటి, దాని యొక్క ఉపయోగాలు ఏంటో చెప్తాను. హైటిబియల్ ఆస్టియోటమీ అంటే ఏంటి డాక్టర్ గారు? హైటిబియల్ ఆస్టియోటమీ అంటే మన మోకాలు కింద ఎముకని కట్ చేసి వంపు సరిచేసేదాన్నే హైటిబియల్ ఆస్టియోటమీ అంటారు. ఇది ఎవరికి చేయాలి? ఇది మోకాలు అరుగుదల ఉన్న పేషెంట్స్కి, ముఖ్యంగా గ్రేడ్ 3 ఉన్న వాళ్ళకి మరియు మోకాలు వంపు ఉన్న వాళ్ళకి చేయవలను. దీనివల్ల ఉపయోగాలు ఏంటి? ఈ ఆపరేషన్ వల్ల మోకాలు అరుగుదల ప్రోగ్రెషన్ తగ్గుతుంది, గుజ్జు పట్టడానికి ఉపయోగపడుతుంది, పేషెంట్ వారి పూర్వ పనులను చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇది ఎవరికి చేయకూడదు? అధిక బరువు ఉన్న వాళ్ళకి, బాగా మోకాలు వంపు ఉన్న వాళ్ళకి చేయకూడదు. ఏమైనా కాంప్లికేషన్స్ ఉండొచ్చు? ఇవి డాక్టర్ గారి సలహాలు సరిగ్గా పాటించిన వేళలా, ఫిజియోథెరపీ సరిగ్గా చేయని వేళలా మోకాలు స్టిఫ్నెస్ మరియు అతుక్కోవటం ఇబ్బందులు రావచ్చు. ప్లేట్స్ ఏమన్నా ఉపయోగపడతాయి? ఎముక కట్ చేస్తాం కాబట్టి ఈ ఆపరేషన్ కట్ చేసిన ఎముకని ప్లేట్ ద్వారా కానీ లేకపోతే బయట నుంచి రాడ్ ద్వారా కానీ చేయగలను. ఒకవేళ రాడ్లు వాడించో అవి 3 నెలల వరకు ఉంటాయి. ప్లేట్స్ తీసేయాల్సి వస్తుందో ఉంచవచ్చు? ప్లేట్లు 2 నుంచి 3 సంవత్సరాల తర్వాత తీసివేయాల్సి వస్తుంది. సక్సెస్ రేట్ ఎంతవరకు ఉండొచ్చు? సక్సెస్ రేటు అన్ని కరెక్ట్గా జరిగిన 90% వరకు ఉంటుంది. థ్యాంక్ యూ. మోకాలి అరుగుదల వల్ల మరియు కాలు వంపు వల్ల బరువు గీత మధ్యలో పట్టడం బదులు లోపల వైపు పడుతుంది. దానివల్ల మోకాలు తొందరగా అరుగుతుంది. అదే మనము సియామ్ పిక్చర్లో చూడవచ్చు. మధ్యలో పట్టడం వల్ల బదులు మోకాలు బరువు లోపలికి పడుతుంది. ఎముక కట్ చేసి వంపు సరిచేయటం వల్ల మళ్ళీ బరువు తిరిగి మధ్యలో పడేటట్టు చేయొచ్చు. కట్ చేసిన ఎముకని ప్లేట్ ద్వారా బిగించవచ్చు. 3 ఏళ్ల తర్వాత మీరు చూడొచ్చు ఎముక ఎంత చక్కగా అతుక్కుంది మరియు గుజ్జు మరియు జాయింట్ స్పేస్ చక్కగా ప్రిజర్వ్ అయింది.